అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప ప్రెస్ క్లబ్ నందు మీటింగ్ పెట్టుకున్నామంటే కారు ఆంజనేయులు అనే వ్యక్తి ఒక గ్రేటర్ రాయలసీమ అని ఒక రిజిస్టర్ నెంబర్ లేని ఒక సంఘాన్ని రిజిస్టర్ చేసుకొని ఆయన ఒకటే పనిగా ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి దళితుల ఎవరైతే అధికారులు ఉంటారో వారిని పూర్తిగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేయడము నెలకు లక్షల రూపాయల్లో ఈయన డబ్బు వారిని డిమాండ్ చేస్తున్నారు. డబ్బు చేయడమే కాకుండా అదేవిధంగా ఈయన ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ రెడీ చేసి అందులో డిస్ట్రిక్ట్ అధికారులను పెట్టి మీరు నెల నెల నాకు భారీ మొత్తాన్ని పంపిస్తేనే మిమ్మల్ని నేను వదిలిపెడతాను, లేదంటే లేదు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో కారు ఆంజనేయులు అనే వ్యక్తి మన కడప ప్రెస్ క్లబ్ నందు ఒక మీటింగ్ పెట్టి నాకు ఎక్కడైనా సరే ఒక 2 సెంట్ల భూమి ఉందంటే అది మీకు రాసిస్తానని ప్రెస్ క్లబ్ నందు చెప్పి ఉన్నాడు. అయితే కారు ఆంజనేయులు అనే వ్యక్తిని మేము ప్రశ్నిస్తున్నాము. ఒక సంఘంలో పనిచేస్తూ సంఘ నాయకుడిగా ఉండు దగ్గర 40 నుంచి 50 ఎకరాల పొలం నీకు ఎలా వచ్చింది? ఈ పొలం డీకేటి ప్రభుత్వ భూములని నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు ప్రభుత్వ అధికారులను బెదిరియందే నీకు ఈ స్థలం వచ్చిందా? అదేవిధంగా నీ అవినీతి అంతా మా దగ్గర ఉంది. దయచేసి కారు ఆంజనేయులు గారు జాగ్రత్తగా ఉండండి. ప్రజా సంఘాల పేరుతో ప్రభుత్వ అధికారులను మీరు భయపెడితే మాత్రము సహించేది లేదు. జాగ్రత్తగా ఉండండి. మీకు అదేవిధంగా నేను చెప్తున్నానండి, ఆయన కుమార్తె మౌనిక గారికి ఆమె మైనర్ బాలిక ప్రభుత్వము డీఫామ్తో ఎకరా 90 సెంట్లు ఎంతో ఉంది. అది ఎలా వచ్చింది? అది కాకుండా బెంగళూరులో అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్స్ ఈయనకు నెల నెల వడ్డీ వస్తుంది. ఆ ఆస్తి ఎలా వచ్చింది? అంతేకాకుండా ఆర్కే నగరు, ఏఎల్ఎం కాలనీ, బద్వేలు ఇలా చెప్పుకుంటూ పోతే మా దగ్గర పక్కా వచ్చిన ఇన్ఫర్మేషను దగ్గర 40 నుంచి 50 వాటి సర్వే నెంబర్లు, ఆయన బినామీలు మొత్తం 50 ఎకరాలు ఉన్నాయి. ఇది కాకుండా ఆయన భాగవతం ఎంతో ఉందో చూడండి. ఇదంతా మేము అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి, సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోతాము. ఒక సంఘాన్ని పెట్టుకొని మీరు ప్రభుత్వ అధికారులను ఇలా భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక దళితులని చెప్పుకుంటూ ఒక దళిత అధికారులే కాకుండా బలహీనులైనటువంటి ఏ క్యాస్టుకు మతానికి సంబంధం లేకుండా ఉండేటువంటి అధికారులను టార్గెట్ చేస్తూ అనేక బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈయన. గతంలో కూడా ఒకసారి ఆ బద్వేలు ప్రాంతంలో భూములు వీళ్ళు దౌర్జన్యంగా చేసుకుంటున్నారని ఆర్డీఓ గారు అక్కడ ఈయన కొంతమంది మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ అయినాయి అక్కడ నాన్ బెయిలబుల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.